నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చిత్ర ప్రదర్శన ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో వెల్లడించిన ఎమ్మెల్యే అన్నావతుని శివకుమార్ మండల న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన 11వ అదనపు జిల్లా జడ్జి జి మాలతి న్యాయస్థానం టు దేవస్థానం వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని మండిపడ్డ స్థానిక టీడీపీ నేతలు స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం స్ఫూర్తితో తెనాలిలో ప్రతి నెల ఒక ఆదివారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంతర్జాతీయ బాలల సినిమాలను ప్రదర్శింపచేస్తామని తెనాలి ఎమ్మెల్యే అన్నావతుని శివకుమార్ చెప్పారు. తెనాలి మున్సిపాలిటీ సహకారంతో చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న 2 రోజుల చలన చిత్రోత్సవాన్ని ఆదివారం ఇక్కడి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎమ్మెల్యే అన్నావతుని శివకుమార్ ప్రారంభించారు. ఫిలిం సొసైటీ చైర్మన్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. సభలో ఎమ్మెల్యే అన్నావతుని శివకుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఫిలిం సొసైటీ పెద్దలతో సంయుక్తంగా సినిమాల ప్రదర్శన జరుగుతుందన్నారు. తెనాలి మన కీర్తికి వారసులైన పిల్లలు చదువుతో పాటు విద్యా విషయేతర అంశాలపై అవగాహన ప్రవేశం కలిగి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు సినిమా ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. విదేశాలకు చెందిన ఉత్తమమైన బాలల సినిమాలతో ఆయా దేశాల సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. పిల్లల్లో సృజనాత్మకత పెంపునకు అది దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థుల సృజన పెంపుకు రకరకాల మెథడ్స్ ను ప్రవేశపెడతారని గుర్తు చేశారు. ప్రతి నెల ఒక ఆదివారం ఇదే హాల్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అన్ని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు చూపించే విధంగా చెయ్యాలి అన్న ఆలోచన నాకు ఈ డయాస్ మీద కలిగింది. ప్రతి ఆదివారం ఈ కాన్ఫరెన్స్ హాల్లో, ఎందుకంటే మన తెనాలకి ఇంత పెద్ద హాల్ కూడా ఉంది కాబట్టి ప్రభుత్వ పాఠశాల పిల్లలకి, ప్రైవేట్ పాఠశాల పిల్లలు కాదు, అది తర్వాత చూద్దాం. ముందు ప్రతి ప్రభుత్వ పాఠశాల పిల్లలకి ప్రతి వారం అంటే నెలలో ఒక వారం ఆదివారాన్ని ఇక్కడ కేటాయించి వాళ్ళకి ఈ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ద్వారా కానీ అలాగే చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఏపీ అండ్ తెనాలి ఈ రెండు కలిపి చెయ్యాలన్న ప్రయత్నం, దాన్ని వర్కౌట్ చేస్తాను. డెఫినెట్గా పెద్దలు వీరనారాయణ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో వీలైతే ఒకసారి మేము దీన్ని మానిటరింగ్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసే విధంగా కూడా దీన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్రతి నెలలో ఒక వారాన్ని పిల్లల కోసం ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దీన్ని కూడా టేకప్ చేస్తాం. దీని వలన ప్రతి ఆదివారం అంటే ప్రతి నెలలో ఒక వారం ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఈ హాల్లో ఒక సినిమాని ఫ్రీగా చేసే విధంగా, అది కూడా మంచి సందేశాత్మక ఫిలిం, అది కూడా మీరు బాగా ఇంప్రెస్ అయ్యే విధంగా, దాంట్లో మీకు రెండు ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఉండాలా, అట్ ది సేమ్ టైం ఆ సినిమా నుంచి మనం ఏం నేర్చుకున్నాము అనేది ఆ 2.5 గంటలు అయిపోయినాక మీ మైండ్లో పడాలి. సో అలాంటి పిక్చర్స్ని ప్రమోట్ చేసేదానికి కూడా తెనాలి మున్సిపల్ తరఫున దాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ అవగాహన చేసుకోవటం కోసం అని చెప్పి ఆ అవగాహన పరిధిని, వాళ్ళ ఆలోచన పరిధిని పెంచాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఏం చెప్పానా, నేను తమాషాగా ఉందా, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజాన్ని వాళ్ళకి తెలియజేయాలి. ఆ తెలియజేయాలి అంటే ఒకే ఒక్క ఆయుధం, ఫిలిం, డాక్యుమెంటరీ, సినిమా. ఒక సినిమా అంటే ఒక డాక్యుమెంటరీ విజువలైజేషన్. మనం చదువుకున్న పుస్తక నాలెడ్జ్ కన్నా 2.5 గంటలు గంట సేపు సినిమా చూడటం వల్ల మన యొక్క దాని ఎఫెక్ట్, దాని నుంచి మనం అవగాహన పొందటం
చాలా బలమైన సాధనంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. అంటే క్లాస్లో 45 నిమిషాలు ఒక అవర్ ఒక టీచర్ వచ్చి మీకు లెసన్ చెప్పేప్పుడు ఆ లెసన్లో ఇలాగే మాట్లాడేవాడు మాట్లాడుకుంటూ ఉంటాడు, వినేవాడు వింటూ ఉంటాడు. కొంతమంది ఇందామన్నా పక్కనాడు వాడి యొక్క సౌండ్కి ఆ మాస్టర్ చెప్పేది వినపడదు. అందుకే పిల్లలుగా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, ఫస్ట్ క్లాస్కి వెళ్ళంగానే క్లాస్లో టీచర్ ఎప్పుడైతే లెసన్ స్టార్ట్ చేశారో ఆ లెసన్ వినటం. ఒకడికి ఒకసారి ఇంటి అర్థమైంది, ఒకడికి 2 సార్లు ఇంటి అర్థమైంది, ఒకడికి 4 సార్లు ఇంటి అర్థమైంది, తప్పేం లే. కానీ వినటం అనేది మనం అలవాటు చేసుకోవాలా. అది అలవాటు చేసుకోకపోతే జీవితంలో పైకి వెళ్ళాం. అలాగే మీ అందరినీ అంటే ఈ తెనాలి ప్రాంతంలో ఉన్న పిల్లలందరికీ ఈ ఫిలిం సొసైటీ చేస్తున్న గొప్ప కృషి ఏంటి అంటే, ఏదైతే గ్రామీణ వాతావరణంలో ఉన్న మన పిల్లలందరికీ, మరి ముఖ్యంగా ఈరోజు కార్పొరేట్ స్థాయి స్కూల్స్ వచ్చినాక కార్పొరేట్ స్థాయి స్కూల్స్లో యాక్టివిటీస్ డిఫరెంట్గా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. రష్యన్ ఫిల్మ్స్, జపనీస్ ఫిల్మ్స్, కొరియన్ ఫిల్మ్స్, ఇతర దేశాల యొక్క సినిమాలు కేవలం పిల్లల కోసం తీసిన సినిమాలు చూసే అవకాశాన్ని కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఫిలిం ఫెస్టివల్ మనం ప్రారంభించుకుంటున్నాం. మనం మీ అందరూ కూడా చక్కగా దీనిలో పాల్గొని ఆనందించి ఆస్వాదించి మీరు కూడా ప్రేరణ పొంది చదువుతో పాటుగా కళల పట్ల కూడా మీ యొక్క ఆసక్తిని పెంచుకోవాల్సి కోరుకుంటూ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఇది. దీని యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతాయి. పిల్లల పార్టిసిపేట్ చాలా చక్కగా ఉంటుంది, పెద్దల సపోర్ట్ చాలా చక్కగా ఉంటుంది. ఈ సంవత్సరం జరిగే ప్రోగ్రాం కూడా దివ్యం జరగాలని మేము కోరుకుంటున్నాం, బ్రహ్మాండం జరగాలని కోరుకుంటున్నాం. 11 చిత్రాలని ఈ 2 రోజులు ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇన్విటేషన్ కనుక మాకు ఉంటే కనుక ఎవరన్నా కనుక రమణ ఉంటే తప్పకుండా మీ గ్రామాలకు వచ్చి ఆ ఫిల్మ్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకేం కాస్ట్ లేదు, ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్, పైసా తీసుకునేటువంటి కార్యక్రమం లేదు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా. సో దాన్ని ఫ్రీగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీన్ని ఉపయోగించవచ్చు కోరుకుంటూ ఇప్పుడు మన అతిథులు అందరూ వచ్చారు మన దగ్గర, చక్కగా వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందుదాం. మనం ఎప్పుడు కూడా పెద్దల ఆశీస్సులు కూడా కావాలి. తల్లిదండ్రులతో పాటు విద్యార్థులకు కూడా ఎంతో, తల్లిదండ్రులతో పాటు టీచర్లకు కూడా అంతే ఉంది. మీరు పిల్లలు ముఖ్యంగా సోమరితనం అనేది వీడాలి. కేవలం పాస్ అయితే సరిపోతుంది, కేవలం ప్రమోషన్లు తెచ్చుకొని ఇంటర్కి 10th తర్వాత ఇంటర్కి తర్వాత ఇంకో కాలేజీకి వెళ్ళిపోతే సరిపోతుందో అని అనుకోకండి. మీలోని ప్రతిభను మీరు శ్రమపడి వెలికి తీసుకొని మీరు మన భారతదేశాన్ని ఎంతో ఉన్నతంగా చేయడానికి మీ శ్రమే అవసరం. మీరు చేసే ప్రతి పనిని ప్రతి ఏదండి తల్లిదండ్రులతో కానీ మీ టీచర్లతో కానీ సంప్రదించి మీకు ఏదైతే మంచిదో వారు సూచిస్తారు. వారి సూచనలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. మరియు మనం ప్రపంచంతో పాటు పోటీ పడాలంటే ఇంగ్లీష్ అనేది చాలా అవసరమని ఆనాడే మన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు చెప్పారు. అదే ఈరోజు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఆశయాన్ని మీ ముందు ఉంచారు. దానివల్ల మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకు ఏ ఇబ్బంది లేకుండా అందరితో మమేకమై మన అభివృద్ధిని చేసుకోగలుగుతాము. అలాగే ఈరోజు ఫిలిం సొసైటీ వారు ఇవాళ కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి నేను చాలా ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రోగ్రాంను మీరు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ వ్రత మహోత్సవాలు ప్రతి ఆదివారం వైభవంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. కరోనా విపత్తు తొలగిపోవాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ నెల 19వ తేదీన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దంపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయంలో కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం తిమ్మనాయుడు, పాలక మండలి సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వైకుంఠపురం తెనాలి నందు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వార్షికంగా చేస్తున్నటువంటి ఆదివారాలు, ప్రతి ఆదివారాలు అంటే నెలలో 4 ఆదివారాలు సామూహిక సత్యావతాలు జరుగుతున్నాయి. క్రితం ఆదివారం 7వ తారీఖు జరిగింది. ఈరోజు 14వ తేదీ ఆదివారం మరి ఆ దేవదేవుడు శ్రీనివాసుడి సన్నిధిలో రమా సహిత సత్యనారాయణ వ్రతం మరి 200 మంది దంపతులతో ఈ రోజున జయప్రదంగా జరుగుతోంది. ఆ కరోనా పారదొరాలని, మనందరం సుఖ సంతోషాలతో మెలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, అలానే రేపు 19వ తేదీ శుక్రవారం నాడు కార్తీక దీపోత్సవం పౌర్ణమి కనుక మన తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాప శివకుమార్ పుష్పగారి దంపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలి. మండల న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని 11వ అదనపు జిల్లా జడ్జి జి మాలతి పేర్కొన్నారు. స్థానిక కోర్టుల ప్రాంగణం నుండి శివాజీ చౌక్ వరకు పట్టణంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా 11వ అదనపు జిల్లా జడ్జి జి మాలతి పాల్గొని మాట్లాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం ముగింపు సందర్భంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అక్టోబర్ 2వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో చట్టాలు మరియు ఉచిత న్యాయ సేవలపై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీరామచంద్రుడు, జూనియర్ సివిల్ జడ్జి అబ్దుల్ షరీఫ్, 1వ అదనపు న్యాయమూర్తి రహంతుల్లా, 2వ అదనపు న్యాయమూర్తి జి సీత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీధర్, న్యాయవాదులు సోలా శంకర్, గ్రంథి జయరామకృష్ణ, ప్రేమరాజు, రాజారావు, జగజ్జీవనరావు, శివగణేష్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశాల మేరకు ప్రజల్లోకి ఈ అవగాహన సదస్సులు, తర్వాత ఉచిత న్యాయ సహాయం ఏ విధంగా పొందాలి అన్న దాని గురించి ప్రజల్లో అవగాహన లేదని చెప్పి మనకి సుప్రీంకోర్టు వాళ్ళు ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవం, అంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 years అయ్యింది, అయినా కూడా ప్రజల్లో ఈ ఉచిత న్యాయ సహాయం, తర్వాత లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ అన్నది ప్రజల్లో తెలియడం లేదండి. దాని గురించి ప్రజల్లో ఈ అవగాహన తీసుకురావాలని ప్రతి ఒక్క పల్లెకి, తర్వాత గడప గడపకి వెళ్ళి మా పిఎల్బీస్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మామూలుగా మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఒక ఇష్యూ వస్తే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, తర్వాత వాళ్ళకి ఖర్చు పెట్టుకునే స్తోమత లేకపోతే అడ్వకేట్ని ఏ విధంగా ఎంగేజ్ చేసుకోవచ్చు, లీగల్ సర్వీసెస్లో వాళ్ళకి ఏవేవి బెనిఫిట్స్ ఉన్నాయి అని ప్రతి ఒక్క పల్లెలో, తర్వాత ప్రతి ఒక్క గడపకి మా కమిటీస్ అంటూ ఫార్మేట్ చేశామండి. ఆ కమిటీస్ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని పర్సనల్గా వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్క గడపకి, గ్రామానికి తిరిగి గ్రామస్తులందరికీ వాళ్ళకున్న హక్కుల గురించి వాళ్ళు ఎన్లైటన్ చేయడం జరిగిందండి. ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ఈరోజు క్లోజింగ్ సెరమనీ కాబట్టి మామూలుగా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు, తర్వాత మాకు ఇచ్చిన స్టేట్ లీగల్ సర్వీసెస్ వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ జరుగుతుందండి. కాబట్టి దీని పరంగా మీరంతా మమ్మల్ని కోఆర్డినేట్ చేసినందుకు ప్రెస్ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి, తర్వాత పారాలీగల్ వాలంటీర్స్కి, తర్వాత అడ్వకేట్స్ కమ్యూనిటీ విద్యార్థులు చిన్నతనం నుండే పుస్తక పఠనం అలవర్చుకోవాలని, తద్వారా ఉత్తమ పౌరులుగా ఎదగాలని బాల సాహితీవేత్త షేక్ హకీంజానీ పిలుపునిచ్చారు. స్థానిక నెహ్రూ రోడ్లోని శాఖ గ్రంథాలయంలో 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బాల సాహితీవేత్త అబ్దుల్ హకీం జానీ పాల్గొని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని, పుస్తక పఠనం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం చిన్నారులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ అధికారి కె ఝాన్సీ లక్ష్మి, ఎన్ జయశేఖర్ రాజు, అయినాల మల్లేశ్వరరావు, బుల్లుమంత కృష్ణ, ఎంవి రఘునాథరావు, వి భీమేశ్వరరావు, పి సుబ్బారావు, పద్మ, అరుణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 54వ గ్రంథాలయ వారోత్సవానికి ఇచ్చేసిన పెద్దలకు నమస్కారం. గ్రంథాలయాలంటే అందరికీ తెలిసింది విజ్ఞాన భాండాగారాలు అనేటటువంటి. ఈ గ్రంథాలయ వారోత్సవాలు అనేటటువంటి ఎందుకు వచ్చాయి? గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణ గారు, ఆయన 1919లో జాతీయ పౌర గ్రంథాలయ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత 1922లో విజయవాడలో ఠాగూర్ గ్రంథాలయాన్ని స్థాపించారు. జాతీయ పౌర గ్రంథాలయాన్ని స్థాపించిన సందర్భంగా దాన్ని ఉద్దేశించి 1968 నుండి గ్రంథాలయ వారోత్సవాలు జరపడం అనేటటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. గతంతో పోల్చుకుంటే గ్రంథాలయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కంప్యూటరీకరణ అనేటటువంటిది గ్రంథాలయాల్లో వచ్చింది. చాలా వరకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా
కంప్యూటరీకరణ దిశగా పయనిస్తూ కొన్ని కోట్ల రూపాయలు గ్రంథాలయాలకు కేటాయిస్తూ అన్ని డిజిటలైజ్ లైబ్రరీలు, కంప్యూటరీకరణ లైబ్రరీలని ప్రవేశపెడుతున్నారు. యువత వీటి ద్వారా ఎంతో లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే గ్రామీణ స్థాయిలో అంతర్జాలం అనేటటువంటిది కాస్త తక్కువగా ఉండటం వల్ల వారికి కంప్యూటరీకరణ అనేటటువంటి గ్రంథాలయాలు అందుబాటులో తక్కువగా వస్తున్నాయి. మునుముందు రావడానికి ఆస్కారం ఉంది, అందరికీ అందుబాటులో రావడానికి ఆస్కారం ఉంది. ఇదే విధంగా కొన్ని విదేశాలతో పోల్చుకుంటే మనకు కొత్తగా గ్రంథాలయాలు వచ్చాయి. మానవ గ్రంథాలయాలు, హ్యూమన్ లైబ్రరీస్. మొట్టమొదటిసారిగా డెన్మార్క్లో హ్యూమన్ గ్రంథాలయం అనేటటువంటిది ప్రారంభించారు. అదే రకంగా మనకు భారతదేశంలో ముంబై, ఢిల్లీ దగ్గర నోయిడా, హైదరాబాద్ 3 చోట్ల మానవ గ్రంథాలయాలు అనేటటువంటివి ప్రారంభించారు. మానవ గ్రంథాలయాలు అంటే ఏమీ లేదు, అక్కడ పుస్తకాలు ఉండవు, ఏమి ఉండవు. గ్రంథాలయంలోనే అనుభవం పండినటువంటి పెద్దలు వచ్చి నిర్ణీత సమయాల్లో వాళ్ళు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు యువత వచ్చేసి వాళ్ళ అనుభవాల్ని పంచుకోవటం అన్నమాట. అందరూ ఏమనుకుంటారంటే ప్రపంచంలో నాకే కష్టాలు వస్తున్నాయి, నేను తప్పితే ఎవరూ కష్టపడటం లేదు అనేటటువంటి భావనలో ఉండి న్యూనతాభావంలో ఉంటారు. బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 54వ జాతీయ గ్రంథాలయం మన శాఖ గ్రంథాలయంలో ఈరోజు ప్రారంభించినాం. ఈరోజు నవంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ గ్రంథాలయ వారోత్సవాలు మన తెనాలి శాఖ గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించుకొంచున్నాము. ఈరోజు 10:30 గంటలకి మనకి ఇక్కడ హకీం జానీ గారు, షేక్ అబ్దుల్ హకీం జానీ గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా వందనం ఆవిష్కరించారు. అలాగే 10:40 నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాల అలంకరించి వారికి ఘనంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం మనం ఇక్కడ. అలాగే మాకు ఈ అవకాశాన్ని ఇక్కడ కల్పించడానికి మా అయినాల మల్లేశ్వరరావు గారు మాకు ప్రతి నిమిషం సహాయ సహకారాలు మాకు అందించి వారి సహకారానికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నవంబర్ 14వ తేదీ ముందుగా ఇక్కడ పిల్లలకి 10:50 డ్రాయింగ్ పోటీలు ప్రారంభమైనవి. 11:30కి క్విజ్ శ్రీ ఎర్రంశెట్టి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. 15వ తేదీ అనగా రేపు 10 గంటలకి పుస్తక ప్రదర్శన జరగబోతుంది. 11 గంటలకి కవి సమ్మేళనం ఉంది రేపు. 16వ తేదీ 17వ తేదీ 2 రోజులు స్వతంత్ర సమరయోధుల మీద ప్రసంగాలు ఉన్నాయి. 18వ తేదీ వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు ఉన్నాయి. 19వ తేదీ మహిళా దినోత్సవ వేడుకలు. 20వ తేదీ స్థానిక గంగానమ్మపేటలోని గంగానమ్మ దేవస్థానంలో ఆదివారం ఘనంగా గంగానమ్మ కొలుపులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మెంబర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో 2వ ఆదివారం ఘనంగా భక్తి శ్రద్ధలతో గంగానమ్మ కొలుపులు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ప్రజలు, రైతులు, వ్యాపారులు తమకు తోచిన విధంగా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి కొలుపులు నిర్వహిస్తారని తెలియజేశారు. కాగా గంగానమ్మ కొలుపులు కావటంతో దేవాలయం ప్రాంతమంతా భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ముందుగా తెనాలి వేంచేసి ఉన్న గ్రామదేవత గంగానమ్మ తల్లి కొలుపుల సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకోవటం జరుగుతుంది. వ్యాపారస్తులకి, రైతులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ గంగానమ్మ తల్లి కొలుపుల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. ఈ కార్తీక మాసం 2వ ఆదివారంలో వచ్చేటువంటి గంగానమ్మ తల్లి కొలుపులు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరపబడుతున్నది. తొలి పూజ ఉదయం తెల్లవారుదామున ధర్మకర్తల పూజ తర్వాత అమ్మవారి దర్శన భాగ్యం అందరికీ కల్పించడం జరుగుద్ది. అనంతరం మధ్యాహ్నం పోతురాజు స్వామిని, గంగానమ్మ తల్లి సోదరుడైనటువంటి పోతురాజు స్వామిని నగర పురవీధుల్లో ఊరేగించి తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించడం జరుగుద్ది. తిరిగి సాయంత్రం మళ్ళీ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుద్ది. రాత్రికి మరి ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ ధర్మకర్తలు ప్రభ తీసుకొచ్చి చెంచుపేట నుంచి గంగానంపేట గుడి వరకు ఊరేగింపుగా తప్పెట్లతో కాళికా వేషంతో తీసుకొచ్చి ఈ గంగానమ్మ తల్లి చుట్టూ తిప్పి రాత్రికి చివరి పూజ కూడా వాళ్ళదే జరుగుద్ది. ఎప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 3 వారాలు జరిగే గంగానమ్మ తల్లి కొలుపుల సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఆ తల్లిని దర్శించుకొని ఆ తల్లి కృపకు పాత్రులు కాగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలతో
రకరకాల రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ ఆరోపించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేతలు చేస్తున్న పిచ్చి ప్రేలాపనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతుల త్యాగాన్ని అవహేళన చేస్తూ వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరు దుర్మార్గమని అన్నారు. 5 కోట్ల ప్రజల కలల రాజధాని అమరావతిని 3 ముక్కలు చేయాలన్న వైసీపీ నిరంకుశ చర్యలను ఎండగట్టారు. సమావేశంలో మలవరపు విజయ్, కుదరవల్లి శ్రీను, రాజేంద్ర ప్రసాద్, గుమ్మడి ప్రసాద్, కంచెల భూషణం, డోగిపర్తి విజయ్, టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గెలవక ముందు ఒక స్టైలు, గెలిచిన తర్వాత ఇంకో స్టైలు. దీన్ని ఓసరి బిల్లు అంటారు, దీని ప్రజల్ని మోసం చేయటం అంటారు. ఎవరి కోసం రాజధాని అన్నయ్య? నువ్వు కులాలు మతాలు ఎంతమంది ఉండాలంటున్నావు, దానికి రాజధాని కులం ఏందన్నయ్య? భారత రాజ్యాంగానికి కులం ఉండిద్దా? భారత రాజధాని ఢిల్లీకి ఏమన్నా కులం మతం ఉండిద్దన్నయ్య? రాజధాని కులం ఏందన్నయ్య? 38% రైతులు ఇవాళ 29 గ్రామాల ప్రజలు ఇచ్చిన రైతుల్లో 38% సన్నకారు చిన్నకారు రైతులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రైతులే అన్నాయి. ఈరోజు రాజధానికి ఇచ్చింది. మీకు ఓట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడికి ఇచ్చినా కానీ నువ్వేదో పొడుస్తావు అని చెప్పేసి నీకు ఓటేస్తే వాళ్ళనేమో బాగా పండేసావు. వాళ్ళేనన్నా అదే ఎస్సీ సామాజిక వర్గం. నిన్న ఒక అన్న చెప్తా ఉన్నాడు, అక్కడ ఎస్సీలు లేరు, బీసీలు లేరు, ఓన్లీ ఒక కమ్మ కులం తప్పితే. అదేందన్న 3 మండలాలు ఉన్నాయి. మంగళగిరి మండలం ఉంది, తాడేపల్లి మండలం ఉంది, తుళ్ళూరు మండలం ఉంది. ఈ 3 మండలాల్లో 29 గ్రామాల్లో కమ్మ జాతి తప్పితే ఇంకో జాతి లేదన్నాయాడ. మరి ఎస్సీ సామాజిక వర్గం ఎట్టయిందన్నాయా తాడేపల్లి తాడికొండ? ఏందన్నా అవగాహన లేకుండా మరి అంత చండాలంగా తెనాలి పరువు తీయమాకండి. మీరు మాట్లాడపోతే మాట్లాడిపోయారు కానీ యథా రాజా తదా ప్రజా. కింద నుండి పైనుండి మీ నాయకులు ఎట్టున్నారు, కింద కూడా మీరు అట్టాగే ఉన్నారు. అవగాహన లేదు రాజకీయాల మీద, మీకున్న అవగాహన ఇదనేది ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. బయట ప్రాంతాన్ని ఎందుకంటే దరిద్రం మనకి దౌర్భాగ్యం ఏంటంటే ఈ 10 సంవత్సరాల నుండి ఈ సోషల్ మీడియా. మనకి సోషల్ మీడియా రాగానే ఫేస్బుక్లో ఎవడు నేను మాట్లాడినా నువ్వు మాట్లాడి ఎవడు మాట్లాడినా ఫేస్బుక్లో పెట్టడం. ఎవడురా మాట్లాడుతుందంటే ఫలానా తెనాలలో అంటే మంచి ఓ చరిత్ర ఉంది. కళలకి పుట్టినిల్లు, రాజకీయాలకు పుట్టినిల్లు, సాహిత్యానికి పుట్టినిల్లు, ఇలా చెప్పుకుంటా పోతే చాలా నటులకి నటీమణులకి మంచి బ్రహ్మాండమైన పేరు. దాని పేరు మటుకు దయచేసి పోగొట్టమామండి. ఇంకో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండమైన పార్టీ. నీకు నీకు నమస్కారం అన్న, ఎట్టయినా ఒప్పుకున్నావు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన పార్టీ అని ఒప్పుకున్నావు, సంతోషం. భవిష్యత్తులో నీకు తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నావు, ఎందుకంటే నీకు ఆ స్థానం ఉండదాడా తర్వాత నువ్వు ఖచ్చితంగా, ఎందుకంటే అభిమానం అనేది చూపించావు తెలుగుదేశం పార్టీ పట్ల. వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు రాజధాని ఏది దేవస్థానం అంటారు, న్యాయస్థానం అంటారు, ఏంది ఇది అన్యాయం చేస్తున్నారని. అన్నయ్య దాని కాన్సెప్ట్ ఏంటంటే అన్నయ్య 2.5 సంవత్సరాల నుండి మీరు మీ పరిపాలనలో మీరు చెప్పిన అబద్ధం చెప్పకుండా ఈ నవ్యాంధ్రప్రదేశ్లో 5,80,03,000 చిల్లర మంది ప్రజల్ని బకరాలు చేసి అమాయక ప్రజలు నమ్మి మనం ఓటేస్తే బాదుడే బాదుడు, గుద్దుడే గుద్దుడు, ముద్దుడు పెట్టడం గుద్దుతాం, ముద్దులు పెట్టడం మామూలుగా ఈ గుద్దుడికి తట్టుకోలేక మామూలు ప్రతిపక్ష పార్టీలని పత్రికల్ని ఏది మీ గురించి ఏదైనా తప్పు మాట్లాడితే పత్రికలు కట్టు, మా బొడ్డెడన్నా మాట్లాడితే దొంగ కేసులు పెట్టి జైలు. ఇవన్నీ భయపడన్నా ఎవడు మాట్లాడట్లా. మీరేమన్నారు రాజధాని అంటే అమరావతి ఏందంటే ఓరకని రాజధాని అంటారు. ఏంది 29 గ్రామాల వాళ్ళదేనా ఇక రాజధాని అంటే? వాళ్ళు తప్పితే ఎవడన్నా పోరాటం చేస్తున్నాడా, ఎవడన్నా నోరు మెదుపుతున్నారా అన్నారు. 13 రోజుల క్రితం న్యాయస్థానం అంటూ దేవస్థానం ఎందుకో మూర్ఖులారా ఎందుకు పెట్టారండి? అది ఎన్నిసార్లు మీ పరిపాలనలో ఎన్ని జీవోలు ఇష్యూ చేస్తే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జిల్లా కోర్టులు కానీ ముట్టికాయలు వేసి నువ్వు ఇచ్చిన తప్పుడు న్యాయాలారా మీరు తప్పుడు జీవోలు ఇస్తున్నారని చెప్పేసి ఇట్టాగే అన్నారు. ఉత్త తప్పుడు మనుషులాగా ఉన్నారని చెప్పి మీరు జీవోలు కొట్టేశారు. వాస్తవం కాదా? ఎవడన్నా పరిపాలనలో పాలకుల్లో ఉన్నటువంటి అధికారులు కానీ పరిపాలన చేస్తారు. కోర్టుకు వెళ్ళి చేతులు కట్టుకొని అయ్యా బాబు ఈ జీవో ఇచ్చాం లేకపోతే ఈ కేసులు మేము ముద్దాయి ఉన్నాం ఎవడు వెళ్ళే. గత ప్రభుత్వం ఏదో 74 సంవత్సరాలు మేము ఎప్పుడు చూడాలా అంటే మీ చరిత్ర ఇది. అంటే నేను 74 సంవత్సరాల క్రితం ఉన్నాను కాదు, చరిత్ర కదా ఇది. రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే మీ భాషలో చెప్తున్నాం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాం కానీ అంతకుముందు హయాం కానీ తర్వాత బాబు గారు హయాంలో కానీ ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా హైకోర్టుకో సుప్రీంకోర్టుకు వెళ్ళి కంటెంప్ట్ కింద కోర్టు కింద చేతులుగా తప్పుడు పనులు చేశాను కోర్టులో నిలబడాల. అందుకని తప్పుడు పనులు చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని న్యాయస్థానమే కాపాడాలి ఇక్కడ ప్రజల్ని. ఈరోజు ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మోసం చేసింది ప్రజల్ని.
రాజధాని ఇక్కడ ఉండాలని చెప్పేసి వాళ్ళు త్యాగం చేస్తే దాన్ని మోసం చేశారు. న్యాయస్థానం మమ్మల్ని కాపాడాలి ఆ ఉద్దేశంతో న్యాయస్థానం కాడ మొదలుపెట్టారు. ఇంకా దేవుడి మీద ఎందుకు పెట్టారంటే ఇందాక సోదరులు చెప్పారు, గుళ్ళు బాలు కొట్టారు, మసీదు బాలు కొట్టారు, చర్చిలు బాలు కొట్టారు, రథాలు బాలు కొట్టారు, దేవుడి విగ్రహాలు బాలు కొట్టారు. అంటే మీకు దేవుడి మీద కూడా నమ్మకం లేదు. దేవుడు అంటే మీకు రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ రెండే అనుకోండి. బాబు వెళ్ళి ఏడుకొండలు వాడిని వినియోగించుకుందాం, పాపాల భైరవుడు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటాం, ఏడుకొండలు వాడ వెంకటరమణ గోవిందా గోవింద అంటాం. ఏమంటారు ఇంకోటి తర్వాత కొద్ది సాయిబుల్ని అండి కొద్దిగా, అంటే ఎప్పుడూ విందు కదా కొద్దిగా. మీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ, సూపర్ పవర్ ఉపయోగించే సజ్జాల రామకృష్ణారెడ్డి కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు వరకు కూడా గుంట పడితే చంద్రబాబు గారు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోతే చంద్రబాబు గారు, కరెంటు మీటర్ రేట్లు పెంచితే చంద్రబాబు గారు. నువ్వు వచ్చావన్నా 2 నెలల లేకపోతే నెల 15 రోజుల అధికారంలోకి? 2.5 సంవత్సరాలు నువ్వు అధికారంలోకి వచ్చి ఇక్కడ కూర్చుని ఇంకా ఇప్పుడు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే నువ్వెందుకు మంత్రివర్గాన్ని పెట్టడం? నువ్వు మానుకుంటే చంద్రబాబు గారే ముఖ్యమంత్రి. గుంటకి సమాధానం చెబుతాడు, ఉద్యోగస్తులకు సమాధానం చెబుతాడు, కరెంటుకి సమాధానం చెబుతాడు. అభివృద్ధి ఏంటో చేసి చూపించాడు. అభివృద్ధి అంటే 5 రూపాయలకి అన్నం పెట్టడం అభివృద్ధి, సంక్షేమం కాదా? పెళ్లి కానుకలు ఇస్తే సంక్షేమం కాదా? చంద్రన్న బీమా సంక్షేమం కాదా? వేల కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత పేదలకి ఇన్నోవా కార్లు ఇవ్వటం సంక్షేమం కాదా? ఎస్సీ సప్లాన్ నిధులు ఇవ్వటం రాజ్యాంగబద్ధంగా సంక్షేమం కాదా? మీరు చేస్తున్నది సంక్షేమమా? ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక పిల్లాడికి అమ్మఒడి వేయటం ఇది సంక్షేమం. మీరు చెప్పిన నవరత్నాలు, ఆయన పాదయాత్ర చేస్తూ కరెంటు గురించి బోధకుంటా పోతున్నారని చెప్పావు. కరెంటు గురించి ఈరోజు నువ్వు మాట్లాడవు. పెట్రోల్ గురించి చెప్పావు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ మన రాష్ట్రానికి మించి ఎక్కువ రేట్లు లేవు అని. ఈరోజు 22 రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాయి. 22 రాష్ట్రాల తర్వాత నువ్వు ఉన్నావా? నువ్వు తగ్గించలేని పరిస్థితే. పెట్రోల్ రేటు ఎందుకు తగ్గించలేదా అంటే చంద్రబాబు గారు అంట. రాష్ట్ర పరిపాలన నీకు చేత కాకపోతే బాబు గారు మీరు రండి, మీరు పరిపాలన చేయండి అంటే చేయడానికి సిద్ధం. నీ వల్ల కాకపోతే ఇవన్నీ మాట్లాడకుండా పాదయాత్ర చేస్తూ ఉంటే స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, కులం, వర్గం, మతం, వర్ణం తేడా లేకుండా ఈరోజు ఆ పాదయాత్రకు మద్దతు తెలియజేస్తూ వేల మంది నడుస్తూ ఉంటే వణుకు పుట్టి మీరు ఈరోజు ఈ పిచ్చి ప్రలాపంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, చంద్రబాబు గారి పని అయిపోయింది, లోకేష్ గారు మాట్లాడటం కుదరట్లేదు. ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలకు ముందు ఒక చక్కటి భాష రాజకీయ నాయకులు మాట్లాడుకునేవారు. చట్టాలకు లోబడి బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని, దేశవ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ఆందోళనకు తరలివెళ్లకుండా బీసీ నేత రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావును ఆదివారం తెనాలిలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా, సామాజికంగా ఉన్నతి సాధించాలన్న దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ జనగణకు అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. కేంద్రం ఈ విషయంపై దృష్టి సారించి బీసీ జనగణపై పార్లమెంట్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జొన్నాదుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాత్రి 10-10:30 గంటలకి పోలీసు వారు మా ఇంటికి రావటం జరిగింది. మరి ఏమిటని ఈ టైం అప్పుడు వచ్చి ఎందుకు వచ్చారు దేనికంటే ప్రశ్నిస్తూ ఉంటే వారు చాలా సానుకూలంగా స్పందించి మాతో సిఐ గారు కానీ వచ్చిన ఎస్ఐలు కానీ వాళ్ళంతా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తిరుపతి పర్యటన భాగంలో మీరు ఓబీసీ కులగణాంకాన్ని చేయాలని చెప్పి చలో పార్లమెంట్ అనే నినాదంతో రావటం జరిగిందని చెప్పారు. ఏదేమైనా మేము చట్టానికి, రాజ్యాంగానికి లోబడే కార్యక్రమాలు తీసుకుంటాం. కానీ
చట్టాన్ని అతిక్రమించి ఎప్పుడు కూడా బీసీ సంక్షేమ సంఘం చేయదు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకు కూడా తెలియజేయటం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కులగణాంకాల మీద అనేక రాజకీయ పార్టీలు, అనేక ప్రజా సంఘాలు, కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా ఓబీసీ కులగణాంకాలు చేయాలని గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉన్నాం. మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి కులగణాంకాల మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మంత్రివర్గంలో తీర్మానం చేశారు, కేబినెట్లో కూడా తీర్మానం చేశారు, రేపు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రానికి లేఖ రాయటం కూడా జరిగింది. ఓబీసీ కులగణాంకాలు చేయాలి, చాలా కాలం నుంచి పెండింగ్ ఉందనే విషయం కూడా మన దాదాపు ఈ రాష్ట్రంలో 20 రాజకీయ పార్టీలు ఈ కులగణాంకాల మీద ఓబీసీలకి మద్దతు తెలియజేశాయి. అదేవిధంగా 7 రాజకీయ పార్టీలు అయితే 7 రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం కూడా జరిగింది. అదే ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి సారథ్యంలో అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని ప్రధానమంత్రి గారిని ఓబీసీ కులగణాంకాల మీద కలవటం కూడా జరిగింది. మరి ఈ కులగణాంకాలు చేయటానికి ఎందుకు తాస్కారం చేస్తూ ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు. రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ విజిట్ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఈదర్ వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె ప్రభాకర్ జనరల్ విజిట్ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. 3 విద్యార్థులకు ఆర్థిక సహాయం, కరోనా మూలంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్థిక సహాయంతో పాటు మరొక విద్యార్థినికి ల్యాప్టాప్ను అందించినట్లు తెలియజేశారు. అదేవిధంగా మరొక వినికిడి లోపం గల బాధితురాలికి చెవిటి మిషన్ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ అఫీషియల్ విజిట్లో భాగంగా తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురంకి రావడం జరిగిందండి. ఇక్కడ వీళ్ళు చాలా అత్యద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజా కార్యక్రమాలు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కోవిడ్లో చాలా పాండమిక్ అప్పుడు చాలా అందరు జనాలు బయటికి రావడానికి భయపడుతున్న రోజుల్లో ఇంటింటికి వెళ్ళి మెడిసిన్స్ ఇవ్వడమే కాదు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్సు, మాస్కు, శానిటైజర్సు ఇవన్నీ కూడా ఇచ్చి చాలా అద్భుతమైన పనులు చేశారు. మా రోటరీ ఇంటర్నేషనల్ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి పోలియో పూర్తిగా మన భూమి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి లిటరసీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి డిసైడ్ చేశాము. ఆ భాగంలోనే మేమందరం కూడా అన్ని స్కూల్స్లో కూడా హ్యాపీ స్కూల్స్ కాన్సెప్ట్ తోటి అన్ని స్కూల్స్ బాగా డెవలప్ చేయడానికి కదా. దాని ఇన్లైన్ విత్ దాట్ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వాళ్ళు చాలా అత్యద్భుతమైన సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విద్యారంగంలో కూడా ఇందాక ప్రెసిడెంట్ వెంకట పూర్ణచంద్ర గారు చెప్పినట్టు ఆడపిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడం ఏంటి, ల్యాప్టాప్ బహుకరణించడం ఏంటంటే ఇలా చిన్నపిల్లలకి వేరే ఇచ్చటం. ఇవాళ ముఖ్యంగా నవంబర్ 14th నాడు అక్కడ యువజనులకి చిన్న పిల్లలు హ్యాండ్బాల్, షటిల్ ఆడే పిల్లలకి బట్టలు ఇవ్వటం కానీ చాలా అత్యద్భుతమైన చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లానే వీళ్ళు ఇంకా ముఖ్యంగా లిటరసీ అనేది ఇక రాబోయే రోజుల్లో రోటరీలో మెయిన్ ఫోకస్ ఏరియా కాబట్టి దాంట్లోనే ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి తెనాలి వాళ్ళు ముందు నుంచే మొదలుపెట్టారు. మా అందరికంటే మాకు ఈ కాల్ రాకముందు నుంచే తెనాలి వాళ్ళు మొదలుపెట్టి చాలా ఈ గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఈ విద్యారంగంలో. అట్లానే ఇంకా వచ్చే కాలంలో కూడా ఈ విద్యారంగానికి బాగా కృషి చేయాలని వారిని కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. మా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ నోంపల్లి ప్రభాకర్ గారి అఫీషియల్ విజిట్లో భాగంగా ఈరోజు ఇక్కడ 3 సేవా రత్న బిరుదు ప్రదానం చేసి 3 సన్మానించుకోవడం జరిగింది. శంకా భూనాథ్ ఈశ్వరరావు గారు, అలాగే సుబ్బయ్య గారు, అట్లాగే మా క్లబ్ సభ్యులు కుర్రా శ్రీనివాసరావు గారిని సన్మానించుకున్నాం. అట్లానే క్లబ్కి సేవ చేసిన బూరెల దుర్గాప్రసాద్ నాంచారమ్మ గారు, వారు వాళ్ళ అనారోగ్యం వల్ల రాలేకపోయారు, వారిని సన్మానించుకుందామను వారి తరపున యశ్వంత్ గారికి ఇవ్వటం జరిగింది. అట్లాగే క్లబ్కి 4 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను ఇచ్చిన కాట్రగడ్డ వెంకటేశ్వరరావు గారిని సన్మానించుకోవాలనుకుంటే వారి కూడా కార్యక్రమానికి రాలేకపోయారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లానే
ఒక ఇంటర్ చదివే పాపకి ఫీజు కట్టాం. నా ఏషియన్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న పాపకు ల్యాప్టాప్ బహుకరించడం జరిగింది. అలాగే ఆఫ్రాన్ పిల్లలకి కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన 2 పిల్లలకు క్లబ్ తరఫున 70,000 రూపాయలు పోస్టల్ డిపాజిట్ చేయటం జరిగింది. అది వారికి ఈరోజు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు ఇక్కడ చేసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ తరఫున విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కరోనా బాధితులకు ప్రభుత్వంతో పాటు దాతలు అండగా ఉండాలని అమర్తులూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పిలుపునిచ్చారు. అమర్తులూరు గ్రామంలో కరోనాతో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఆదివారం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామానికి చెందిన మామిడాల రేణుక 2 పిల్లలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతోందని తెలుసుకుని ఆ కుటుంబానికి దాతల సహకారంతో 15,000 రూపాయల నగదు అందజేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వి మదనమోహన్ రావు, నార్ల రాజా, బి శ్రీను, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమర్తులూరు గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం కరోనా వచ్చి మరి కుటుంబానికి యజమాని అయిన వ్యక్తి చనిపోయాడు 6 నెలల కిందట. వారికి 2 పిల్లలు, వాళ్ళు 10వ తరగతి ఒకళ్ళు, 6వ తరగతి ఒకళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆస్తులు కూడా లేవు. దీనికి మరి గ్రామం తరఫున ఎలువేలు పేర్నీడి గారు, నాగేంద్రం గారు ట్రస్ట్ నుంచి 5,000, కొత్తపల్లి భాస్కరరావు గారు విశ్రాంతి ఉపాధ్యాయులు వారు 5,000, నేను 5,000 రూపాయలు 15,000 రూపాయలు ఎలువేలు మదన్మోహన్ రావు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో ఈ పిల్లలకి బాగా చదువుకుంటే మేము మా మిత్రుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ ఆర్థికంగా కొంత సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రభుత్వం ఇస్తానన్న 50,000 అట్లాగే ఈ పిల్లలకు కూడా భవిష్యత్తులో మరి మంచి చదువుకునే అవకాశాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని మరి దీని ద్వారా చావలి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సోమరౌతు జయలక్ష్మిని ఓటర్లు తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గాజుల మోహన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం వేమూరు మండలం చావలి గ్రామంలో ఎంపీటీసీ 2 స్థానానికి డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గాజుల మోహన్ పాల్గొని వైసీపీ అభ్యర్థి సోమరౌతు జయలక్ష్మికి ఓటర్ల అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేరుగు నాగార్జున చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని గుర్తెరిగి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో సొసైటీ అధ్యక్షుడు గాజుల భానుప్రకాష్, విష్ణుమణుకల మున్సుబు, గాజుల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారములు. నా భర్త గారు సోమరౌతు సాంబశివరావు గారు చనిపోయినందున ఎంపీటీసీగా అభ్యర్థిగా నన్ను నియమించారు. కావున తమ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపైన వేసి అఖండ మెజార్టీ చెందటం వల్ల ఎంపీటీసీ ఎలక్షన్లో రావడం జరిగింది. ఈ ఎంపీటీసీ ఎలక్షన్ 2లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోమరౌతు సాంబశివరావు గారి సతీమణి సోమరౌతు జయలక్ష్మి గారిని అభ్యర్థిగా మేరుగు నాగార్జున గారు శాసనసభ్యులు గారి ఆశీస్సులతో వేమూరు 2లో చావలి 2లో జయలక్ష్మి గారిని మేరుగు నాగార్జున గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టడం జరిగింది. కావున చావలి గ్రామ 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జయలక్ష్మి గారిని నిలబెట్టినందువల్ల అందరూ కూడా అఖండ మెజారిటీతో సోమరౌతు జయలక్ష్మి గారిని చావలి గ్రామ ప్రజలందరూ కూడా గెలిపించవలసిందిగా చావలి కాంగ్రెస్ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా విజ్ఞప్తి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ ఇండియా మరియు కోస్టల్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయడం అభినందనీయమని సీనియర్ సివిల్ జడ్జి శ్రీరామచంద్రుడు కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీరామచంద్రుడు పాల్గొని భక్తులకు అన్నదానం గావించి మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న వ్రత మహోత్సవాలలో పాల్గొని భక్తులందరికీ ఆలయానికి వీచేసిన ప్రతి ఒక్కరికి కోస్టల్ బ్యాంక్ మరియు హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ అందిస్తున్న సేవలు ముదావహమని తెలియజేశారు. కార్యక్రమంలో కోస్టల్ బ్యాంక్ మేనేజర్ టి సుబ్బారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసర్ శ్రీధర్, ఆలయ ఈవో ఎం తిమ్మనాయుడు, హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ వైస్ ప్రెసిడెంట్
వంశీధర్ దాస్, పలువురు భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ వైడ్గా చిల్డ్రన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న హరేరామ్ మూవ్మెంట్ వారు మరియు పోస్టల్ బ్యాంక్ వారు చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మహత్తరమైన కార్యము. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి హరేరామ్ మూవ్మెంట్ వారికి మరియు పోస్టల్ బ్యాంక్ వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే అందరికీ అన్నం ఏర్పాటు చేయడం అనేది అందరి మహత్వ కార్యము. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పడిన వాళ్ళందరూ కూడా దేవస్థానం వారికి మరియు మన న్యాయవాది అయినటువంటి భారత ప్రెసిడెంట్ గారికి మరి ఇక్కడ పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేక నమస్కారం. పిల్లల్లో దేశభక్తి పెంపొందించే విధంగా వాసవి క్లబ్ మరియు స్టార్ శ్రీనిధి సంయుక్త ఆధ్వర్యంలో దేశభక్తి చిత్రాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బాయ్స్ హై స్కూల్లోని ఎన్సీసీ విద్యార్థులకు దేశభక్తి పెంపొందించే విధంగా ప్రత్యేక దేశభక్తి చిత్రాలను ప్రదర్శిస్తున్నారని, అంతేకాక ప్రతి విద్యార్థి కూడా చదువులతో పాటు సమాజంపై బాధ్యతతో నడుచుకునేలా నేటి తరం పిల్లలను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మన్నే జయశ్రీ, ఎన్సీసీ మాస్టర్ సర్దార్, కోరుపాటి రమేష్, మాలేపాటి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాలల దినోత్సవ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ మన్నే జయశ్రీ గారు మన ఎన్సీసీ విద్యార్థులందరూ కూడా బాయ్స్ హై స్కూల్లోని ఎన్సీసీ విద్యార్థులందరూ కూడా ఈరోజు ఫ్రీగా ఉచిత డెంటల్ చెకప్ని నిర్వహించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన ఈ ప్రోగ్రాం గురించి మనం 75 ఇయర్స్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా పోయిన వారం కూడా మనం ఈ ప్రోగ్రాం నిర్వహించాం. ఈ ప్రోగ్రాం వలన ఎన్సీసీ విద్యార్థులకు దేశభక్తి గురించి, సమాజం పట్ల ఎలా ప్రవర్తించాలో, మరి అలాగే మనుషులతో ఎలా మెలగాలో అలాంటి క్రమశిక్షణకు సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ప్రతి వారం కూడా చూపిస్తున్నాం. ఇది 2వ వారంలో భాగంగా ఈరోజు సర్జికల్ స్ట్రైక్ గురించి, అలాగే లడఖ్ సరిహద్దుల గురించి, మళ్ళా సర్జికల్ స్ట్రైక్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఏ విధంగా వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఏ విధంగా దేశాన్ని కాపాడతారో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ని ఈరోజు చూపించాం. అలాగే ఈ ప్రాంగణాన్ని స్టార్ శ్రీనిధి లిమిటెడ్ వారు మనకి 8 వారాల పాటు ఏర్పాటు చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన మాలేపల్లి ప్రదేశ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రాం డిజైన్ చేసినటువంటి వాసవి క్లబ్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఫ్రీ డెంటల్ క్యాంప్ కండక్ట్ చేశాము. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈరోజు డెంటల్ క్యాంప్ కండక్ట్ చేసినందుకు. ప్రతి ఒక్కరు గుడ్ ఓరల్ హైజీన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. కొంతమందికి చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. ఒకసారి వస్తే ట్రీట్మెంట్ చేపిస్తాము విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియం నందు 80 మంది క్రీడాకారులకు క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె ప్రభాకర్ చేతుల మీదుగా సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక అమరావతి కాలనీలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో క్లబ్ జిల్లా గవర్నర్ కె ప్రభాకర్ పాల్గొని క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. ప్రతి క్రీడాకారుడు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణయించుకున్న గోల్ సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ తెనాలి అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్, విష్ణుబాబు, బి శివరామకృష్ణ, జెట్టి శివరామకృష్ణ, బత్తుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. ఆ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వాళ్ళు చాలా అద్భుతమైన ఆలోచన చేసి యువ క్రీడాకారులు ఎవరైతే ఇక్కడ హ్యాండ్బాల్ నేర్చుకుంటున్నారో, షటిల్ నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ బట్టలు, యూనిఫామ్ అవసరం, డ్రెస్ అవసరం అని చెప్పి తెలిసి ఇచ్చారు. వాళ్ళని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వాళ్ళని అభినందిస్తున్నాను. అట్లాగే ఇందాక కోచ్ గారు ఇక్కడ మాట్లాడుతూ 4 పిల్లలు నేషనల్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేశారు. దే రిప్రజెంటెడ్ ఆంధ్ర అండ్ దే వాన్ ద బ్రాంజ్ అని కూడా చెప్పారు. చాలా సంతోషం. అట్లానే ఇక్కడ ఉన్న అందరి పిల్లలు కూడా ఇక్కడ ఉన్న వసతులన్నీ ఉపయోగించుకొని ఇంకా మంచి క్రీడాకారులు కావాలని ఆశిస్తూ వారికి ఏదైనా సహాయ సహకారాలు కావాల్సి వస్తే తప్పకుండా రోటరీ తరఫు నుంచి కానివ్వండి, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి తరఫు నుంచి కానీ మా సహాయక ఎప్పుడూ ఉంటాయని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ వాళ్ళందరినీ ఇంకోసారి చాలా పెద్ద క్రీడాకారులు కావాలని ఆశిస్తున్నాను. ఈరోజు మాకు గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ తరఫున ఈ ఇండోర్ స్టేడియంలో సర్వీస్ ప్రాజెక్ట్ కింద 80 మంది పిల్లలకు డ్రెస్సు పంపిణీ చేయటం జరిగింది. ఈ క్రీడాకారులు ఇంకా ఎన్నో ఆటలాడి అందులో వృద్ధి చెంది తెనాలికి మంచి పేరు తెస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. అఫీషియల్ విజిట్ సందర్భంగా ఇండోర్ స్టేడియంలో మేము పిల్లలకు
స్పోర్ట్స్ డ్రెస్లు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాము. పిల్లలందరూ కూడా ఈ డ్రెస్సులు వేసుకొని తెనాలికి మంచి పేరు తీసుకురావాలని, బాగా మంచి కప్పులు కొట్టాలని కోరుకుంటున్నాను. శాసన మండలి కౌన్సిల్ చరిత్రలో తొలిసారి మైనార్టీల నుంచి 4 సభ్యులకు అవకాశం కల్పించిన ఘనత మంచి మనసున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని పేర్కొన్నారు. శనివారం దుగ్గరాల్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. అదే బాటలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారని పేర్కొన్నారు. నాడు కర్నూలు ఎన్నికల ప్రచారంలో మైనార్టీకి ఎమ్మెల్సీగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లాకు చెందిన మైనార్టీ ఇషాక్ భాషాకు ఎమ్మెల్సీ కేటాయించడంతో మాట తప్పని మడమ తిప్పని నేతగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని కొనియాడారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరే శుభ గడియల కోసం నియోజకవర్గంలోని ముస్లిం, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఆర్కే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తారని అన్నారు. తిరిగి గుంటూరు జిల్లా నుండి సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ స్థానానికి ఎంపికైన సందర్భంగా హర్షం వెలుబుచ్చారు. శాసన మండలి కౌన్సిల్ చరిత్రలో తొలిసారి మైనార్టీల నుంచి 4 సభ్యులకు అవకాశం కల్పించిన ఘనత మంచి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాడు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేశారు. అదే బాటలో ముఖ్యమంత్రి జగనన్న నేడు పయనిస్తున్నారు. నాడు కర్నూలు ఎన్నికల ప్రచారంలో మైనార్టీకి ఎమ్మెల్సీగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తానన్న జగనన్న ఆ జిల్లాకు చెందిన మైనార్టీ ఇషాక్ భాషాకు నేడు ఎమ్మెల్సీ కేటాయించడంతో మాట తప్పని మడమ తిప్పని నేతగా మరోసారి నిరూపించుకున్నారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే గారికి మంత్రి పదవి ఇస్తానని బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నెరవేరే శుభగడియ కోసం నియోజకవర్గంలోని ముస్లిం, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆర్కే గారు మంత్రిగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి మేమంతా ఆశాభావంతో ఉన్నాం. తిరిగి రెండవసారి గుంటూరు జిల్లా నుంచి సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చీఫ్ విప్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికైన సందర్భంగా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చావలి ఎంపీటీసీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాడికొండ శివనాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన జనసేన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని జనసేన ఎంపీటీసీ అభ్యర్థి తాడికొండ శివనాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టారని, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని ఆరోపించారు. ప్రజలు జనసేన పార్టీని బలపరిచి ఉప ఎన్నికల్లో అఖండ విజయాన్ని కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎం రాజేష్, సర్పంచ్ విష్ణుములకల శ్రీనివాసరావు, సోమరౌతు అనురాధ, ఎల్లమాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా రేపు జనసేన పార్టీ గెలవబోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న అధికార ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పింది ఏది కూడా ఒక్క పని కూడా చేయలేదనేది ప్రజలందరూ గ్రహించారు. ప్రజలు చూస్తూ ఉన్నారు కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది. ఆ రోజున ఎలక్షన్ ప్రచారంలో అలవిగానే హామీలు ఇచ్చాడు. ఈ రోజున ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో దీన్ని మిగిలింది ఒకటే. మనకు తెలుసు, ఒక వ్యక్తి వ్యాపారంలో బాగా అప్పులైపోతే వాడు దివాళా తీసాడంట, ఐపీ పెట్టడం చెప్తాం. కానీ ప్రభుత్వాలు ఐపీ పెట్టిన దాఖలాలు కానీ ఐపీ తీసిన దాఖలాలు కానీ ఇంతవరకు ఎక్కడ చూడలేదు. మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ నెలలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని దివాళా తీసిన ఘనత ఏదైతే చెప్తున్నారో మడం తిప్ప మాటం తప్పని ఆ నాయకుడు
ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడనేది ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి వాళ్ళ అర్థమైంది. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిత్ర ప్రదర్శన ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో వెల్లడించిన ఎమ్మెల్యే అన్నవతుని శివకుమార్. మండల న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన 11వ అదనపు జిల్లా జడ్జి జి మాలతి. న్యాయస్థానం టు దేవస్థానం వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని మండిపడ్డ స్థానిక టీడీపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.